మిత్రమా, ఒకరిని దెబ్బ కొట్టడమంటే వారిని కొట్టడమో చంపడమో కాదు, మనల్ని వాడు అందుకోలేనంత ఎత్తుకి మనం ఎదగడం. అది చేతగాకే ఈ పగలు ప్రతీకారాలు. అయినా ఏం సాధిస్తావు? బ్రతికున్నన్ని రోజులు అలా పళ్ళు బిగిస్తూ నువ్వే గొప్పోడువన్న అహంకారంతో ఊగిపోతూ, నువ్వు పోయాక పాపంరా 10 మందికి ఉపయోగపడేవాడు అనుకోవాలి తప్ప, పోయాడ్రా వీడి పేడ వదిలిపోయిందని ఏ నోటి నుంచి వచ్చేలా నువ్వు బ్రతకూడదు మిత్రమా. నువ్వు ఎంత కక్ష కడతావో అంతలో ఒకంతు ప్రేమించి చూడు, తేడా నీకే తెలుస్తుంది. ప్రయాణం మొదలుపెట్టినప్పుడు నీతో ఎవ్వరు కూడా రారు మిత్రమా. నీకెందుకురా అంటూ వెనక్కి లాగుతారు. మన గురించి మనం తెలుసుకుని అడుగు ముందుకు వేస్తే ఏదో ఒక దారి దొరక్కపోదు. అలా కాదని చుట్టూ ఉన్న వారి మాటలు పట్టించుకొని చిన్న చిన్న సుఖాలకు అలవాటు పడితే అది నీ ఎదుగుదలను ఆపేస్తుంది. నీ నీ యొక్క బలాన్ని అక్కడే అణిచివేస్తుంది. మనిషి ఇంతే చేయగలడని ఎక్కడ కూడా రాసిపెట్టి లేదు కదా. మనం ఒళ్ళు ఉంచి కష్టపడితే మనల్ని అందుకోవడం ఎవ్వరి వల్ల కూడా కాదు. మిత్రమా, ప్రతిసారి కూడా మోసపోవు కదా, మరి ఎందుకు అలా కూలబడిపోతున్నావు? లే, ఈసారి ఎవ్వరిని కూడా నమ్మొద్దు. అలాని అందరి మీద కక్ష కట్టద్దు. జీవితం కదా, ఒకేలా సాగిపోదు. ఎన్నో ఎదురవుతాయి, మరెన్నో అడ్డొస్తాయి. వాటన్నిటినీ దాటుకుని ముందుకు వెళ్ళడమే ఆట. అందులో గెలుస్తావా ఓడిపోతావా తర్వాత. కానీ ఆట మధ్యలో ఆగిపోకు, చివరి వరకు ఓడిపోకు. ఎందుకంటే నీ ఓపికే రేపటి భవిష్యత్తుకి పునాదవుతుంది మిత్రమా. మన దగ్గర ఏం లేనప్పుడు, మన పని అయిపోయింది అనుకున్నప్పుడు కూడా మనతో ఎవరైతే తోడుగా ఉంటారో వాళ్ళే మనకి నిజమైన స్నేహితులు. ఇక్కడ బంధుత్వాలు బంధాలు కాదు మాట్లాడేది, కేవలం పరిస్థితులు పైసలు మాత్రమే నిర్ణయిస్తాయి మిత్రమా. అలా డబ్బు పరపతితో విలువ కట్టేవాళ్ళు సముద్రపు నీటిలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నా మనకు ఏమాత్రం కూడా ఉపయోగం ఉండదు. ఒట్టిపోయిన ఆవుకి నీకు తేడా ఏమీ ఉండదు. ఎందుకంటే వదిలేస్తారంతే, అవసరం లేకపోతే. ఎందుకంటే మనుషులు మిత్రమా అలానే ఉంటారు. అందుకే జాగ్రత్త. ఇది నువ్వనుకున్నటువంటిది కాదు, దండకార్యం. ఇక్కడ మేక వన్న పుళ్ళు ఉంటాయి, మనిషి వన్న రాక్షసులు ఉంటారు. అవసరానికి వాడుకొని అవసరం అంటే అనవసరం అనిపిస్తే కరివేపాకులో విసిరేస్తారు. జరంత భద్రమిత్రమా. నువ్వు నీ కుటుంబం ఇవే నీకు ఊపిరి ఉన్నంత వరకు తోడు వచ్చేవి. నీకు మించిన స్నేహాలు నీ ఆర్థిక ఎదుగుదలని నాశనం చేస్తాయి. చివరికి నిన్ను బికారిగా మార్చి నీ స్థాయి నీ స్నేహితుల ముందు కూడా చెయ్యి చాచే స్థితికి దిగజారుస్తాయి. ఎందుకొచ్చిన గొప్పలు చెప్పు? ఉంటే కొనాలి, లేదంటే పస్తులుండాలి. అలా కాదు, అప్పు చేసైనా సరే ఆడంబరంగానే ఉండు. నువ్వు అగాధానికి దగ్గరవుతున్నావని అర్థం మిత్రమా. మనకున్నది చాలు, కష్టపడి ఉన్నదాన్ని పెంచుకో. ప్రతి యుద్ధానికి కూడా కారణం నువ్వే అవుతావు. సంపదని కోరుకుంటావు, అది దక్కకపోతే బాధపడతావు. అన్నీ నీకే కావాలంటావు, దొరక్కపోతే డీలా పడిపోతావు. ఎందుకంత నిరుత్సాహం? నీ మనసుతో కాదు, నీ ప్రతిభతో యుద్ధం చెయ్యు. నీకు కావాల్సింది ప్రతీది కూడా దక్కుతుంది. ఎందుకంటే ఇక్కడ మనసుని అర్థం చేసుకునేంత ఉదార స్వభావం ఉన్నవాళ్ళు ఎవ్వరూ కూడా లేరు మిత్రమా. అయితే నీ ప్రతిభ కనపడాలి, లేదంటే నీ పనితనం కనపడాలి, లేదంటే నీ విలువ వెలకట్టలేనిదై ఉండాలి. అంతే. ఇవే నీకు కావలసిన వాటిని నీ చెంతకు చేరుస్తాయి. ఇది ఎవ్వరూ కూడా కాదనలేని సత్యం. అందుకే అనవసరపు యుద్ధాలు మొదలుపెట్టి నలిగిపోకు. అర్థమైందనుకుంటా. ఎంతటి అందగత్తైనా సరే, స్త్రీతోనైనా ఒక మగాడు అస్సలు తన ఆత్మాభిమానాన్ని చంపుకొని ఆమె ముందు దిగజారకూడదని మన పెద్దలు పూర్వం అంటూ ఉండేవారు కదా. ఎందుకంటే ఒక స్త్రీకి ఎంత అందం ఉన్నా సరే, ఎంతటి తెలివితేటలు ఉన్నా సరే, ఆమె ముందు అస్సలు ఏ మగాడో కూడా దిగజారకూడదని మన పెద్దల మాట. ఎందుకంటే స్త్రీకి ఎంత అందం ఉన్నా,
ఎన్ని తెలివితేటలున్నా మగాడితో జీవితం లేనిదే తన జీవితం ప్రారంభం కాదు. అలాగే మగాడు కూడా ప్రతి ఆడదానికి మగాడు తోడు అనేది కూడా తప్పనిసరిగా అవసరం. అలాంటి మగాడు ఏ ఆడదాని ముందు తన గౌరవం కించపరిచేలా ఉండకూడదు. అయితే మగాడి 5 విషయాల్లో స్త్రీ ముందు అస్సలు దిగజారకూడదట. ఒకవేళ ఈ 5 విషయాల్లో స్త్రీ ముందు కనుక దిగజారి ఉంటే ఇలాంటి మగాళ్ళు ఆ స్త్రీలు కాలు కింద చెప్పులా చూస్తారని పెద్దవాళ్ళు పూర్వం రోజుల్లో అనేవారట. ఇంతకీ 5 విషయాలేంటో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేసి, అలాగే కొత్తవారైతే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజంగా ఈ వీడియో జెన్యూన్గా అనిపిస్తే తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదములు. 1. ఆత్మగౌరవం. ఒక మగాడు ఏ స్త్రీనైనా ఇష్టపడినా లేదా ప్రేమించినా కూడా తన ఆత్మగౌరవాన్ని తగ్గించుకోవడం, అలాగే కించపరుచుకోవడం చేయడం అనేది చాలా నీచమైన పని. స్త్రీ ప్రేమను పొందడం కోసం ఆ స్త్రీ కాలబేరానికి వెళ్ళడం అనేది అతి చండాలమైన చండాలమైనటువంటి పని. స్త్రీ ప్రేమ కోసం తన వెంట పడ్డం, తనను బ్రతిమలాడడం, తన చుట్టే పదే పదే కాలబేరానికి వెళ్ళి పరాధేయపడటం చేస్తూ ఉంటారు. తన స్థాయిని మరిచి ప్రేమ కోసం స్త్రీ యొక్క పాదాలను కూడా ముద్దాడడం కూడా చేస్తూ ఉంటారు. ఇలాంటి పనులు చేయడం చాలా తప్పు. ఇక 2. బ్రతిమలాడటం. కొందరు స్త్రీలతో కొత్త పరిచయాలు ఉన్నప్పటికీ ఆ పరిచయం కాస్త చనువుగా మారి ప్రేమ మరియు వ్యామోహం అనే వాటికి దారితీయొచ్చు. ఇలాంటి ప్రేమలు, వ్యామోహాలు కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆమెకు మీపై విరక్తి పుట్టి మిమ్మల్ని వదిలేసే అవకాశం వచ్చినా సరే అలాంటి ఆడదాన్ని బ్రతిమలాడి మీ గౌరవాన్ని తగ్గించుకోవద్దు. ఇక 3. ప్రేమలో మోసాలు. కొంతమంది స్త్రీలు ఒక మగాడిని ప్రేమించి కొన్ని రోజుల తర్వాత ఇంకో మగాడు నచ్చితే తనతో వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్న ఆడదాన్ని అస్సలు బ్రతిమలాడి బలవంతంగా మీతో అస్సలు ఉంచుకోవద్దు మిత్రమా. ఇలాంటి ఆడదాన్ని అస్సలు మీ జీవితంలోనే లేకుండా తన జ్ఞాపకాలు మొత్తం కూడా మంటల్లో తగలబెట్టాలి. అర్థమైందనుకుంటా. ఇక 4. డబ్బు వ్యామోహం. ఒక స్త్రీ నిన్నుగా ప్రేమిస్తుందా లేదా నీ వెనుక ఉన్న డబ్బును ప్రేమిస్తుందా అని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో 90% మంది కేవలం మనిషి కన్నా డబ్బుకే విలువనిస్తున్నారు. కాబట్టి నిన్ను ప్రేమించే స్త్రీ ఎలాంటిదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. నిజంగా నిన్నుగా ప్రేమిస్తే అలాంటి స్త్రీ నీ జీవితంలోకి ముఖ్యమైన వ్యక్తిగా భావించాలి. అలా కాకుండా నీ డబ్బును చూసి నీ చెంతకు చేరిన స్త్రీని తరిమేయడమే నువ్వు చేసే ముఖ్యమైన పని. ఇలాంటి ఆడదాని కోసం నిన్ను నువ్వు దిగదార్చుకోకు మిత్రమా. నీ గౌరవాన్ని కించపరుచుకోవకు. అర్థమైందనుకుంటా. ఇక 5. వేశ్యశ్రీ. ఇప్పుడున్న రోజుల్లో కొంతమంది స్త్రీలను అస్సలు నమ్మడానికే వీల్లేదు. ఎందుకంటే ఒక మగాడిని ప్రేమించి తన అవసరం తీరాక ఇంకో మగాడి వల్లో వేసుకుని ఆడదాన్ని అస్సలు నమ్మరాదు. తనకు ఒక్క మగాడితో సరిపోదు. ఇలాంటి స్త్రీలతో కాస్త జాగ్రత్త. ఇలా లెక్కలేని పురుషులతో తిరిగే వాళ్ళని వేశ్యలుగా ముద్రిస్తారు. ఇలాంటి ఆడ దొరికితే మాత్రం తన నుంచి తప్పించుకొని నీ జీవితాన్ని కాపాడుకోవడం ఉత్తమం. లేదంటే ఇలాంటి ఆడవాళ్ళ చేతిలో జీవితం మొత్తం కూడా నరకాన్ని అనుభవించవలసిందే కాదంటారా? కాబట్టి ఇలాంటి 5 లక్షణాలు ఉన్న ఆడవాళ్ళ జోలికి అస్సలు వెళ్ళకండి. మీ ఆత్మ గౌరవాన్ని చంపుకొని ఇలాంటి ఆడవాళ్ళ కోసమైనా మగవాళ్ళ కోసమైనా సరే మీ గౌరవాన్ని దిగజార్చుకోకండి. అర్థమైందనుకుంటా మిత్రమా. ఇది కొంతమంది ఆడవాళ్లకు మరియు కొంతమంది మగవాళ్ళకు కూడా సంబంధిస్తుంది కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.